డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గౌతమ్ బుద్ధుడు అలాగే బుద్ధిజం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. గౌతమ్ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఇతడు 556 క్రీస్తు పూర్వం, క్రీస్తు శకానికి పూర్వం కపిలవస్తు అనేటువంటి ప్రదేశంలో, ప్రస్తుతం నేపాల్లో ఉన్నటువంటి లుంబిని వనంలో జన్మించాడు. ఇతడి పేరు సిద్ధార్థుడు. కపిలవస్తు అనేది నేపాల్కి ఉత్తరప్రదేశ్కి బార్డర్లో ఉన్నటువంటి ప్రదేశం. అతను యొక్క తండ్రి శుద్ధోదనుడు, తల్లి మహామాయ. మహామాయ అనే ఆమె దేవదాహరాజు యొక్క కుమార్తె, కోశల రాజకుమారి. అలాగే శుద్ధోదనుడు శాక్యవంశానికి అధిపతి కాబట్టి గౌతమ బుద్ధుడిని శాక్యముని కూడా అంటారు. అయితే గౌతమ బుద్ధుడు జన్మించిన వెంటనే 7 రోజుల్లోనే ఆయన యొక్క తల్లి మరణించింది. అప్పుడు తన తల్లి తరపున ఉన్నటువంటి మేనత్త అయినటువంటి ప్రజాపతి గౌతమేనావుడి దగ్గర పెరగడం వలన అతనికి గౌతముడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. అయితే అతనికి కొంతకాలానికి యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం జరిపించడం జరిగింది యశోధర అనే ఆమెతో. వారిద్దరికీ రాహుల్ అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో నగర విహారానికి వెళ్ళినప్పుడు మనిషి యొక్క 4 విభిన్నమైనటువంటి స్థితులను గౌతమ బుద్ధుడు చూసి ఈ జీవితం శాశ్వతం కాదని చెప్పి గ్రహించి అతను సన్యాసానికి ఉపక్రమించాడు. అయితే ఆయన చూసినటువంటి 4 స్థితుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, అలాగే తర్వాత వృద్ధుడు, అలాగే చనిపోయినటువంటి శవం, అలాగే ఒక సన్యాసి. ఇవన్నీ చూసి ఏది శాశ్వతం కాదు అని చెప్పి అతను సర్వసంగ పరిత్యాగం చేయడానికి పూనుకున్నాడు. 29 సంవత్సరాల వయసులో అతడు ఇంటిని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ ఘట్టాన్ని మహావినిష్క్రమణం అని కూడా అంటాం. బుద్ధుడు 35వ సంవత్సరం వచ్చే వరకు కూడా సుమారు 6 నుంచి 7 సంవత్సరాల వరకు నిరంజనా నది ఒడ్డున ఒక రావి చెట్టు, పీపల్ ట్రీ అని చెప్తూ ఉంటాం, దాని కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉరువెల అనేటువంటి ప్రదేశం గయా అనేటువంటి ప్రాంతంలో ఉంది. అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. రావి చెట్టు కింద బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందాడు కాబట్టి ఆ వృక్షాన్ని బోధి వృక్షం అని, అలాగే గైని బోధ్గయ అని అంటాము. ప్రస్తుతం అది బీహార్లో ఉంది. జ్ఞానోదయం పొందినటువంటి బుద్ధుడు యొక్క ఫోటో. అయితే ఇతని యొక్క మొదటి ఉపన్యాసాన్ని వారణాసి సమీపంలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం కాశీ సమీపంలో ఉన్నటువంటి సారనాథ్ అనేటువంటి ప్రదేశంలో ఇవ్వడం జరిగింది. ఇతని యొక్క ఉపన్యాసాన్ని ధర్మచక్ర పరివర్తన, మొదటి ఉపన్యాసాన్ని ధర్మచక్ర పరివర్తన అంటాము. అలాగే ధమ్మచక్ర పప్పట్టన అని కూడా అంటాం అన్నమాట. అయితే ఈయన 483 క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన సంవత్సరానికి పూర్వం కుషినగరంలో, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది, ఒక మద్ది చెట్టు క్రిందన మరణించాడు. ఈ ఘట్టాన్నే మనం మహాపరినిర్వాణం అని కూడా అంటాం. మహానిర్వాణం, మహాపరినిర్వాణం అని కూడా అంటాం. కుషినగరంలో ఉన్నటువంటి అతని యొక్క ఈ రిమైన్స్ని మనం ఈ యొక్క మ్యాప్లో చూడవచ్చు. అలాగే బుద్ధుని యొక్క సమకాలీనులు ఎవరంటే మహావీరుడు, మహావీర జైనుడు, అంటే జైన మతాన్ని స్థాపించినటువంటి మహావీరుడు కూడా బుద్ధుని యొక్క సమకాలికుడే. అలాగే ప్రసేనజిత్ అనేటువంటి మహారాజు, బింబిసారుడు, అలాగే అజాతశత్రు, వీరందరూ కూడా బుద్ధుని యొక్క సమకాలికులు. బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొందినవాడు అనేటువంటి అర్థం అన్నమాట, బుద్ధిని గ్రహించిన వాడని. బుద్ధిస్ట్ ఫిలాసఫీ గురించి, అలాగే బుద్ధుడి యొక్క బోధనల గురించి తెలుసుకుందాం. బుద్ధుడు మధ్య మార్గాన్ని బోధించాడు. మధ్య మార్గం అంటే ఏంటంటే తీవ్రమైనటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకుని మధ్య మార్గంగా ఉండటం అనేది ఇతను బోధించాడు అన్నమాట. అంటే తీవ్రమైన దశలను త్యజించడం అనేది నేర్పడం కోసం ఈయన కొన్ని ఆర్య సత్యాలను కూడా తెలియజేశాడు. ఈయన 4 నోబుల్ ట్రూత్స్, అంటే 4 గొప్ప సత్యాలని ఆర్య సత్యాలు అంటారు, వాటిని చెప్పాడు. ప్రపంచం అంతా కూడా దుఃఖంతో నిండుంది, ఫుల్ ఆఫ్ సారో అన్నమాట. ఈ దుఃఖాలకు కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి కోరికలు. ఈ కోరికలను జయించడం ద్వారానే మనం దుఃఖాన్ని కూడా జయించుతాం. ఈ కోరికలను ఏ విధంగా జయించాలి అంటే దానికి అష్టాంగిక మార్గము లేదా అష్టాంగ మార్గం అనేటువంటి దాన్ని తెలియజేశాడు.
ఈ అష్టాంగ మార్గాన్ని గురించి తెలుసుకుందాం. అష్టాంగ మార్గం అంటే 8 సూత్రాలు. మొట్టమొదటిది సమ్యక్ దృష్టి, రైటెస్ట్ వ్యూ. సమ్యక్ దృష్టి అంటే ఈ 4 సత్యాలు ఏవైతే ఉన్నాయో అది తెలుసుకుని జీవించడమే సమ్యక్ దృష్టి. అలాగే సరైనటువంటి ధర్మం, విలువలు, డబ్బు, సంపద ఇలాంటివన్నీ కూడా కాంక్షించకూడదు. ఎవరి దగ్గర నుంచి కూడా ఊరికనే తీసుకోకూడదు. దానికి బదులుగా ఏదైనా తీసుకున్నట్లయితే దానికి బదులుగా సహాయం చేయడానికి కృషి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు హాని చేయకూడదు. మూడోది ఏంటంటే సమ్యక్ వాక్కు లేదా సమ్యక్ వచనం అని కూడా చెప్తాం. రైటెస్ట్ స్పీచ్ అన్నమాట. ఎవరిని నొప్పించకుండా, వక్రీకరించకుండా, దూషించకుండా, అసభ్యకరమైనటువంటి భాషను ఉపయోగించకుండా సత్యాన్ని మాత్రమే చెప్పడం అనేది, అలాగే మంచి సలహా ఇవ్వడం అనేది ఈ రైటియస్ స్పీచ్. నాలుగోది రైటియస్ యాక్షన్. ఎవరికి కూడా సమ్యక్ కర్మం అంటాం, సమ్యక్ క్రియ అని కూడా అంటాం. ఇతరులకు ఎవరికి కూడా హాని చేయకూడదు. మనుషులకు కానీ జంతువులకు కానీ హాని చేయకూడదు, చంపకూడదు, దొంగలించకూడదు, దుర్మార్గాలు కానీ అనైతికాలు ఏమి చేయకూడదు. అలాగే ఐదోది రైటియస్ లైవ్లీహుడ్, రైటియస్ లైఫ్ అని కూడా అంటాం, సమ్యక్ జీవనం. ఇది ఇతరులను చంపడానికి మన వృత్తి ఎప్పుడూ కూడా ముడిపడి ఉండకూడదు. ఇతరులకు బాధ కలిగించేటువంటి ఏ పని కూడా చేయకూడదు. నెక్స్ట్ ఆరోది ఏంటంటే రైటియస్ ఎఫర్ట్, సమ్యక్ సాధన, సరైనటువంటి ప్రయత్నం. మిమ్మల్ని మీరు మంచి వ్యక్తిగా తయారు చేసుకోవాలంటే ఇతరులను మెరుగ్గా మారడంలో సహాయపడే పనులు మాత్రమే చేయాలి. ఎవరికి కూడా హాని కలిగించకూడదు. ఏడోది రైటియస్ కాన్సన్ట్రేషన్, సమ్యక్ సమాధి లేదా సరైన ఏకాగ్రత. మనస్సు, ఆత్మ వీటిలన్నింటినీ కూడా లగ్నం చేస్తూ ఈ ప్రపంచానికి వాటితో సహసంబంధం ఏర్పాటు చేస్తూ ధ్యానాన్ని సాధన చేయాలనేది దీని యొక్క ఉద్దేశం. ధ్యానం ద్వారా మాత్రమే మనం సత్యాన్ని గ్రహిస్తాం అనేది ఇతను చెప్పినటువంటిది అనమాట. నెక్స్ట్ రైటియస్ మైండ్ఫుల్నెస్, రైటియస్ మైండ్ఫుల్నెస్, సమ్యక్ బుద్ధి. స్పష్టమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలి. చెడు ఆలోచనల గురించి అసలు మనసులోకి రానివ్వకూడదు. భావోద్వేగాలను ఎప్పుడు కూడా నియంత్రించుకోవాలి. ఈ 8టిని కలిపి అష్టాంగ మార్గ అంటాం. అలాగే బౌద్ధ మతంలో త్రిరత్నాస్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా అత్యధికమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం సామర్థ్యాలు పొందడానికి, బుద్ధుని బోధనలు ప్రపంచానికి అందించడానికి కూడా త్రిరత్నాస్ అనేటువంటి వాటిని చెప్పడం జరిగింది. బౌద్ధ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని 3 సిద్ధాంతాలను ఆయన చెప్పడం జరిగింది. 3 నినాదాలను చెప్పడం జరిగింది. అంటే బుద్ధం శరణం గచ్చామి అంటే ప్రతి ఒక్కరిలో కూడా అత్యధికమైనటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యం ఉండాలి. అలాగే ధర్మం శరణం గచ్చామి అంటే బుద్ధుని యొక్క బోధనల ద్వారా మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తే ఎవరికి హాని కలిగించకుండా ఉండాలి. మూడోది ఏంటంటే సంఘం శరణం గచ్చామి, బౌద్ధ మతాన్ని అనుసరించేటువంటి సన్యాసుల క్రమం ఎలా ఉంటుందనేది ఈ సంఘ అనేటి దాంట్లో చెప్పడం జరిగింది. బుద్ధం, ధర్మం, సంఘం అనేవి ఈ 3 కూడా త్రిరత్నాలుగా చెప్తుంటాం. బుద్ధుడు దేవుణ్ణి లేదా ఆత్మని ఎప్పుడు విశ్వసించలేదు. ఎంతసేపు కూడా మన యొక్క కర్మనే ఆయన తెలియజేయడం జరిగింది. అంటే కర్మ అహింసపై ఒత్తిడి తెచ్చారు. మనం చేసినటువంటి కర్మకి ఫలితం మనం అనుభవిస్తాం అనేటువంటి కర్మ సిద్ధాంతాన్ని గురించి ఆయన చెప్పారు. ఆయన వర్ణ వ్యవస్థకి అతీతం. అలాగే బుద్ధుడు పాలి అప్పుడు ఉన్నటువంటి సాంస్క్రిట్, పాలి అనేటువంటి భాషలు ఉండేవి. పాలి భాష అనేది బాగా ప్రాచుర్యంలో జనపదాల్లో ఉండేది కాబట్టి పాలి భాషలోనే బోధించాడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో. సంస్కృతం అనేది కొంతమందికి అర్థమయ్యేది కాబట్టి పాలి భాషలో బోధించాడు. బౌద్ధ మతం భారతదేశం వెలుపల అనేక దేశాలకి వ్యాపించింది. చైనా, శ్రీలంక మొదలైనటువంటి అనేక దేశాలకు వ్యాపించింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చైనా అనేది బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అలాగే బౌద్ధ మతం యొక్క ప్రధానమైనటువంటి గ్రంథాలు ఏంటి, వాటిని ఏమంటారు? త్రిపీఠికాస్ అంటారు. త్రిపీఠికలు, ఇందులో 3 పీఠికలు ఉంటాయి. ఏంటంటే వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అనేటువంటి 3 ఈ పుస్తకాలున్నాయి. 3 కూడా మొత్తం 15 పుస్తకాలు అన్నమాట. మొట్టమొదట వచ్చి బౌద్ధ మత గ్రంథాలు పాలీ భాషలో దీన్ని త్రిపిటకలు అంటారు. అలాగే సంస్కృతంలో త్రిపీఠికాలు అంటారు. త్రిపీఠికాలు అంటే
3 బొట్లు అనే అర్థం. ఈ వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అనేటువంటి 3 గ్రంథాలున్నాయి. ఈ వినయ పీఠికంలో బౌద్ధ సంఘం భిక్షువులు, భిక్షుణులు అంటే ఆడవాళ్ళు ఎవరైతే సన్యాసం గ్రహించారో వాళ్ళ యొక్క నియమాలు, విధానాలు గురించినదన్నమాట ఇది. అందుకు సంబంధించినటువంటి శాస్త్రాధారాలు, వివరణలు ఇందులో ఇవ్వడం జరిగింది. సుత్త పీఠిక రెండోది. వినయ పీఠికలో 5, సుత్త పీఠికలో 3, అభిధమ్మ పీఠికలో 7, మొత్తం 15 పుస్తకాలు అనేవి ఈ మొత్తం మూడిట్లో కలిపి ఉండడం జరిగింది. గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినటువంటివన్నీ కూడా ఈ సుత్త పీఠికంలో చెప్పబడింది అన్నమాట. అలాగే అభిధమ్మ పీఠకం గౌతమ బుద్ధుని యొక్క బోధనలన్నీ కూడా విపులీకరించేటువంటి వాటి యొక్క వివరణలు అనేవి అభిధమ్మ పీఠికల్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే పంచశీల్ అనేటువంటి 5 నియమాలను కూడా బౌద్ధ మతంలో పెట్టడం జరిగింది. ఈ నియమాలు ఎందుకంటే మనలో ఉండేటువంటి దూకుడు ధోరణులు తగ్గించి మన మనసును నియంత్రించడానికి సహాయపడతాయి. మనని మంచి వ్యక్తిగా మార్చడానికి ఇది అనుమతిస్తుంది. ఈ 5 సిద్ధాంతాలు మనం వరుసగా చూద్దాం. మనుషులనైనా జంతువులనైనా సరే ఇతరులని ఎవరిని కూడా బాధించను, నేను దొంగతనం చేయను, లైంగిక వ్యభిచారం చేయను, ఇతరులను దూషించడానికి నేను అబద్ధాలు చెప్పను, మద్యం లేదా డ్రగ్స్ లాంటి అంటే మత్తు పదార్థాల్లో పాల్గొను అనేటువంటి ఈ 5 సిద్ధాంతాలని కూడా మనగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే బౌద్ధ మతంలో స్తూపాలు, చైత్యాలు, విహారాలు అనేటువంటి 3 రకాలైనటువంటి పదాలు ఉంటాయి. స్తూపం అంటే ఏంటి? సాధారణంగా బుద్ధుడు కానీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఇతర సన్యాసుల తాలూకా పవిత్ర అవశేషాలు కానీ అస్థికలు కానీ ఉన్నటువంటి వాటిని మనం స్తూపాలు అని చెప్తాం. వాటిని డోమ్ షేప్లో, ఇక్కడ ఉన్నటువంటి ఫోటో మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం అన్నమాట. ఇక్కడ ఆచార్య నాగార్జునుడు అలాగే మరికొంతమంది బౌద్ధ అవశేషాలు ఉన్నాయని చెప్పబడుతూ ఉందన్నమాట. అలాగే చైత్యం అంటే ఏంటంటే ఒక ప్రేయర్ హాల్. బౌద్ధ సన్యాసులందరూ కూడా ప్రార్థన చేసేటువంటి ప్రదేశాన్ని చైత్యంగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ బుద్ధుడి తాలూకు విగ్రహం అయినా ఉండొచ్చు, లేదా మరి ఏదైనా ఆయనతో పాటు ఉన్నటువంటి సన్యాసుల విగ్రహాలైనా ఉండొచ్చు. దీన్ని చైత్యం అంటాం. మూడోది విహారం అంటే బౌద్ధ సన్యాసులు నివసించేటువంటి ప్రదేశాలని, గృహాలని విహారాలు అంటాం. మోన్స్టర్స్ అని కూడా అంటాం మనం. అలాగే ఈ బౌద్ధ మతం ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ బౌద్ధ సన్యాసుల్లో ఉండేటువంటి అవినీతి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి బౌద్ధం విడిపోయింది. మహాయానం, హీనయానం అనేటువంటి 2 రకాలుగా సైద్ధాంతిక విభేదాలు వచ్చి విడిపోవడం కావచ్చు, విడిపోయిందనమాట. మరి ఈ రకంగా పతనమైంది. మరి ఇంకో వీడియోలో మరింత విపులంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.